మదోనిష్టా మధుప్రీతా వందిన్యాది సమన్వితా దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. మేధోనిష్ట మేధస్సు అను ధాతువును ఆశ్రయించి ఉండునది. తలలోపల ఉండే మెత్తని తెల్లని మాంసాన్నే మేధస్సు అంటారు. అదే మెదడు. ఈ దేవత మేధో ధాతువునందు ఉంటుంది. మేధస్సు కావలసిన వారు ఓం మేధో నిష్ఠాయై నమః అని జపం చేసి ఆ దేవతను తృప్తిపరిచినట్లయితే మేధస్సు వృద్ధి అవుతుంది. మధుప్రియ మధువుతో ప్రీతి కలిగినది. మధువు అంటే తేనెయందు ప్రీతి గలది. తేనె మేధస్సును పెంచుతుంది. తేనె, నెయ్యి, పంచదారలను త్రిమధురాలు అంటారు. మధువు అంటే తేనె, మద్యము అనే 2 అర్థాలున్నాయి. ఎవరి సంస్కారాన్ని బట్టి వారు ఆయా అర్థాలను తీసుకోవచ్చును. వామాచారులైతే మద్యము అనే అర్థాన్ని తీసుకోవడంతో ఉత్సాహపడి ఆ మద్యాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ మద్యాన్నే స్వీకరిస్తారు. సమయాచారులు తేనెను నైవేద్యంగా పెట్టి తేనెను స్వీకరిస్తారు. బందిన్యాది సమన్విత బందిని మొదలైన పరివార దేవతలచే పరివేష్టింపబడి ఉండునది. ఈ దేవత పద్మం మధ్యలో ఉండగా బందిని మొదలైన దేవతాశక్తులు చుట్టూ ఉన్న 6 దళాలలో ఉంటారు. వారు బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్ఠిత. గర్భస్థ పిండం 4వ మాసంలో ఉన్నప్పుడు జీవికి కలిగే పోటీతత్వ లక్షణం, తనను తాను పరిమితుల్లో బంధించుకోవడం మొదలైన వాటికి సంబంధించిన బీజాలు ఏర్పడతాయి. ఈ నామంలోని బందిని పదం ఈ లక్షణాన్ని సూచిస్తుంది. దధ్యన్నాసక్త హృదయ పెరుగు అన్నం ఇష్టపడునది. దధ్యన్నమునందు ఆసక్తి కలది. దధ్యన్నము అనగా పెరుగుతో కలిపిన అన్నము. అన్నప్రాసన్న జరిగిన శిశువుకు కూడా పాయసాన్నము, నెయ్యి అన్నము, బెల్లం అన్నము అయిన తర్వాత పెరుగు అన్నం ప్రారంభించమని సూచన ఈ నామంలో ఉంది. కాకినీ రూపధారిణి కాకినీ పేరుగల దేవతగా రూపము ధరించి ఉండునది. స్వాధిష్టాన చక్ర అధిష్టాన శక్తి దేవత పేరు కాకిని. ఈ చక్రాధిష్టాన దేవతకు సంబంధించిన బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ కకార సంబంధంగా ఉంటాయని కాకినీ నామంలోని మొదటి అక్షరం కా సూచిస్తుంది. మదోనిష్టా మధుప్రీతా వందిన్యాది సమన్వితా దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి.